ఓం శాంతి శాంతి శాంతిః. ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్ లీడ్స్‌గా ఏఆర్ సాజీవ్ డైరెక్షన్‌లో వచ్చిన కామెడీ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరోయిన్ ప్రశాంతిని చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా, నాన్న అమ్మాయిలంటే ఇలా ఉండాలి, ఇలాంటి పనులే చేయాలంటూ రూల్స్, రిస్ట్రిక్షన్స్‌తో పెంచుతారు. కనీసం డిగ్రీ అయినా చేసి తన కాళ్ళ మీద తను నిలబడదాం అనుకుంటే, అమ్మాయిలు పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటానికి మించి ఈ భూమి మీద పెద్దగా చేయటానికి ఏమీ లేదని ఓంకార్ నాయుడు అనే వ్యక్తితో తన పెళ్లి చేస్తారు. పెళ్ళైన కొన్ని రోజులు ప్రశాంతంగానే ఉన్నా, తర్వాత ఓంకార్ తన ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి తీస్తాడు. ప్రతి చిన్న విషయానికి కోప్పడుతూ ప్రశాంతి మీద చెయ్యి కూడా చేసుకోవడం మొదలుపెడతాడు. రోజు రోజుకి ఓంకార్ అబ్యూజ్ ఎక్కువైపోతూ ఉండడంతో మన ప్రశాంతి తిరగబడి తన మక్కెలు ఎరగదీస్తుంది. అమ్మాయి అయ్యుండి, అది తన పెళ్ళాం అయ్యుండి, తన మీదే చెయ్యేస్తుందా అని పగతో ఊగిపోయిన ఓంకార్ శాంతి జీవితం నాశనం చేయటానికి ఒక ప్లాన్ సిద్ధం చేస్తాడు. మరి ఓంకార్ వేసిన ప్లాన్ ఏంటి? దీన్ని మన శాంతి ఎలా ఎదుర్కొంది? చివరికి ఈ అబ్యూజివ్ మ్యారేజ్‌ని దాటుకొని తను తన కాళ్ళ మీద ఎలా నిలబడగలిగిందనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ గడిచిపోయిందనిపించే సెకండ్ హాఫ్‌తో పర్లేదనిపించింది. నేను ఒరిజినల్ వర్షన్ చూడలేదు. సో, కంపేర్ చేయడానికి నాకు రిఫరెన్స్‌లేమీ లేవు. ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్నది బలమైన విషయమే. పేట్రియార్కీ వల్ల ఆడవాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? మ్యారేజ్‌లో ఫిజికల్ అబ్యూస్, మెంటల్ అబ్యూస్ లాంటివి నార్మలైజ్ అయిపోవటం వల్ల వాళ్ళు పడుతున్న నరకం ఏంటి? ఇలాంటి విషయాలు లైట్ హార్టెడ్ వేలో డిస్కస్ చేశారు. అయితే ఇక్కడ చెప్పాలనుకున్నవి బలమైన విషయాలే అయినా, దాన్ని మరీ అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అయితే చెప్పలేకపోయారు. ఫస్ట్ హాఫ్‌లో సెటప్ బలంగానే ఉంటది. హీరోయిన్ క్యారెక్టర్‌ని, తన సిట్యుయేషన్‌ని, ఇష్యూస్‌ని బలంగానే ఎస్టాబ్లిష్ చేస్తారు. అమ్మాయిలు స్వేచ్ఛగా వాళ్ళకి నచ్చినట్టు బతికితే నలుగురిలో మా పరువేమవుతుందని భయపడే పేరెంట్స్, కూతుర్ని ఎలా పెంచాలని బోడి సలహాలిచ్చే బంధువులు, భార్య అంటే చెప్పింది విని పడుండాలనుకునే భర్త, నా కొడుకు మగాడు, తన భార్యను కొట్టడం తన హక్కు అని ఫీల్ అయ్యే అత్త, ఇవేమీ పనిగట్టుకొని క్రియేట్ చేసిన నెగెటివ్ క్యారెక్టర్స్ కాదు. నాకు తెలిసినోళ్ళలోనే చాలా మందున్నారు ఇట్టాంటోళ్ళు. ఇలా సెటప్ అంతా అయ్యాక అప్పగింతల సీన్ దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు సినిమా చాలా ఫన్‌తో, కొంచెం సీరియస్‌నెస్‌తో అలా సాగిపోతుంది. ముఖ్యంగా అప్పగింతల సీన్ అయితే హిల్లేరియస్‌గా అనిపించింది. అందులో ఈషా ఎక్స్‌ప్రెషన్స్ అండ్ రియాక్షన్స్ భలే ఉంటాయి. ప్రతి అమ్మాయి ఇన్నర్ ఫీలింగ్ లాగా. అయితే సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి మాత్రం సినిమా ట్రాక్ తప్పుతుంది. ఎమోషనల్ డెప్త్ మిస్ అవుతుంది. డ్రామా సరిగ్గా పండలేదు. కొన్ని క్యారెక్టర్ ఆర్క్స్ కూడా అబ్రప్ట్‌గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్‌లో కొంచెం రియలిస్టిక్‌గా అనిపించిన సినిమా సెకండ్ హాఫ్‌లో ఏదో కమర్షియల్ సినిమాలా మారిపోయి రిలేటబిలిటీ మిస్ అవుతుంది. పేదవాడైన హీరో ఓ పాటలో పాలు పేపర్‌లేసి గొప్పోడైపోయినట్టు ఇక్కడ మన హీరోయిన్ పెద్ద కష్టపడకుండానే తనకున్న ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసేసుకుంటది. కష్టపడలేదంటే ఆ కష్టాన్ని మనకి చూపించలేదని చెప్పాలి. దీనివల్ల ఆ క్యారెక్టర్‌తో సింపథైజ్ అవ్వటం కష్టమవుతుంది. ఇక ఆ క్లైమాక్స్ కూడా సాదాసీదాగానే అనిపించింది. హానెస్ట్‌లీ అది క్లైమాక్స్ అని సినిమా అయ్యేదాకా నాకు అర్థం కాలేదు. నేనేదో నార్మల్ సీన్ సాగుతుంది, నెక్స్ట్ క్లైమాక్స్ వస్తదని వెయిట్ చేస్తా ఉన్నా. అంత నార్మల్‌గా ఉంది క్లైమాక్స్. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే ప్రశాంతిగా ఈషా రెబ్బా చాలా చేసింది. ఆ క్యారెక్టర్‌కి తను బాగా సెట్ అయింది. నటన పరంగానే గాకుండా యాక్షన్ సీక్వెన్సెస్‌లో కూడా మెప్పించింది. ఇక ఓంకార్ నాయుడుగా తరుణ్ భాస్కర్ కూడా మెప్పించాడు. తను ప్లే చేసింది నెగెటివ్ క్యారెక్టరే అయినా తన మీద మనకసలు హేట్ అనేదే క్రియేట్ అవ్వదు. తను స్క్రీన్ మీద ఉన్నంత సేపు మోస్ట్‌లీ నవ్వుతూనే ఉంటాము. తన భార్య ముందు భయపడే సీన్స్‌లో తన ఎక్స్‌ప్రెషన్స్ భలే ఉంటాయసలు. తనకి, ఈషాకి మధ్య కెమిస్ట్రీ గూడా బానే కుదిరింది. ఇక సినిమాలో మిగిలిన ఆర్టిస్టులంతా తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్‌గా సినిమా స్ట్రాంగ్‌గానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ లాంటివి బాగుండగా, 'జయక్రిష్' అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్లెజెంట్‌గా అనిపిచ్చాయి. ఇక యాక్షన్ సీక్వెన్సెస్‌ని కొంచెం బెటర్‌గా హ్యాండిల్ చేయాల్సింది. కొంచెం మరీ ఓవర్ ద టాప్ అనిపిచ్చాయి. ఇక ఎడిటింగ్ సెకండ్ హాఫ్‌లో చాలా బెటర్ ఉండాల్సింది. ఇక డెబ్యూ డైరెక్టర్ సాజీవ్ విషయానికొస్తే తన పనితనం పర్లేదు. కథని మన నేటివిటీకి తగ్గట్టు మార్చటంలో, యాక్టర్స్ నుంచి మంచి పెర్ఫార్మన్సెస్ రాబట్టుకోవటంలో బాగా సక్సెస్ అయ్యాడు. బట్ సెకండ్ హాఫ్ విషయంలో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. సీరియస్ ఇష్యూని ఫన్ వేలో చెప్పాలనుకోవటం బానే ఉన్నా, ఏదో ఒక దశలో సీరియస్‌గా మారాలి గదా! ఇక్కడ అదే మిస్ అయింది. ఏదైతేనేం మొదటి ప్రయత్నంగా మంచి ప్రయత్నం అనే జెప్పాలి. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏమి లేకుండా వెళ్తే సాటిస్ఫై అయ్యి రావచ్చు. అది విషయం.